హలో ఎవ్రీవన్. సో ఈరోజైతే మనం జూనియర్ ఎన్టీఆర్ గారి హౌస్ని అయితే చుట్టానికి స్టార్ట్ అవుతున్నాం. మనమైతే జేఎన్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఆ, మనం హైటెక్ సిటీ వెళ్ళి హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్కి అయితే వెళ్ళాలి. సో మనకి మధ్యలో నెక్సెస్ మాల్ అంటే ఫోరం మాల్ ఒకటి కనిపించింది. నెక్స్ట్ సైబర్ టవర్స్ కూడా కనిపిస్తాయి. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనమైతే ఎన్టీఆర్ గారి హౌస్ని అయితే చుట్టానికి వెళ్దాం. సో మీకైతే రైట్ సైడ్లో లాంగ్ షాట్ నుంచి కనిపిస్తుంది కదా, అదే ఫోరం మాల్ అనమాట. దానికి రీసెంట్గా నేమ్ అయితే చేంజ్ చేశారు, నెక్సెస్ అని. సో టాటా కంపెనీ వాళ్ళు తీసుకున్న తర్వాత నెక్సెస్ అని అయితే నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో ఈ మాల్ ఎప్పుడు క్రౌడీగా ఉంటుంది అనమాట, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. దీంట్లో పీవీఆర్ మూవీస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా వీకెండ్స్ విజిట్ చేయడానికి మంచి ఆప్షన్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. ఇవి వచ్చేసి మలేషియన్ టౌన్షిప్లో ఉంటాయి. దీంట్లో ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దీంట్లో ఈ అపార్ట్మెంట్స్లో అయితే ఉంటుంటారు. సో మనకి తెలిసిన వాళ్ళైతే రీసెంట్గా ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారని అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆయన ఒక్కరే కాదు, చాలామంది కూడా ఉంటారనమాట. ఇది మలేషియన్ టౌన్షిప్ అనమాట. మనం మాదాపూర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఫైనల్గా అయితే మనం లాస్ట్ ఫ్లైఓవర్కి రీచ్ అయిపోయాం. సో మనం హైటెక్ సిటీ వెళ్ళడానికి మొత్తం 3 ఫ్లైఓవర్లు ఉన్నాయన్నమాట. అందుకని మనం జస్ట్ ఒక 5 to 10 minutesలో అయితే మనం హైటెక్ సిటీ రీచ్ అయిపోవచ్చు. సో ఈ ఫ్లైఓవర్ కనుక మనం ఎక్కితే మైండ్ స్పేస్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వెళ్తే మనం అయితే జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి ఈజీ వే అనమాట, యూటర్న్ ఏం అవసరం లేకుండా. సో ఇక్కడే మనకి సైబర్ టవర్స్ కూడా కనిపిస్తూ ఉంది కదా. సో ఇది సైబర్ టవర్స్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఐటీ కంపెనీస్ అని చాలా వరకు ఈ సైబర్ టవర్స్లో కూడా ఉన్నాయి. ఇక్కడ సైబర్ టవర్స్ దగ్గర నుంచి మనం ఇంకా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి జూబ్లీ హిల్స్ వచ్చేసిద్ది. సో ఇక్కడ నుంచి మనకి మధ్యలో దుర్గం చెరువు అండ్ అలాగే పెద్దమ్మ గుడి తల్లి టెంపుల్, సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి దుర్గం చెరువు లేక్ వచ్చింది. సో అక్కడ నుంచి మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపించింది. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం అవి కవర్ చేద్దాం. బట్ ప్రజెంట్ అయితే మనం ఎన్టీఆర్ గారి హౌస్ని అయితే రీచ్ అవుదాం. ఫైనల్గా అయితే మనం ఎన్టీఆర్ గారి హౌస్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాం కదా. సో మనం ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 500 మీటర్స్లోనే మనకి ఎన్టీఆర్ గారి హౌస్ అయితే కనిపించింది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత హౌస్ని అయితే చూపించడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఎన్టీఆర్ గారి హౌస్. సో ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేసాం. బట్ ఏంటి అంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు అయితే ఫొటోస్ ఇవి అలో చేయట్లేదు. అందుకని మేమైతే యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేసాం అనమాట. ముందుకెళ్తే ఏం జరుగుతుందంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మన ఫోన్ తీసుకుని తర్వాత మన ఫుటేజ్ కూడా డిలీట్ చేపిస్తున్నారనమాట. అప్పటికి మేము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లాంగ్ షాట్లో ఆగి ఫోటో అయితే తీసాము. అక్కడ మీకు ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు కదా, అతను మళ్ళీ మన వైపు వచ్చి ఫోన్ తీసుకోవడానికి అయితే ట్రై చేశాడు. బట్ ఆ లోపే అయితే మేమైతే బయటకు వచ్చేసాం. సో కాబట్టి సెలబ్రిటీస్ హౌసెస్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సెక్యూర్డ్గా అయితే ఉంటున్నారు.